నిన్న జరిగిన దాడి గురించి మాట్లాడుకున్నాం. శ్రీకృష్ణ అనే ఫోటో జర్నలిస్ట్ మీద చాలా అన్యాయం. మరి అక్కడ వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగా ఉంటే రాపుతాడు అనంతపురంలో అపోలో హాస్పిటల్కి మరి ఆయన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. చాలా తీవ్రంగా గాయపరిచారు. అయింది సారీ చెప్పడం మానేసి మరి కొడాల వెంకటేశ్వరరావు గారితో మరి ముఖ్యమంత్రి గారి ఆఫీస్, ఎందుకంటే వారే పంపించారని అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఎలాగైతే సభల్లో ఆ రామోజీరావు, ఆ రాధాకృష్ణ అంటూ మాట్లాడతారో మరి అలా ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ పైన జరిగిన దాడికి సంబంధించి స్పందించిన మాజీ మంత్రి కొడాలి నాని రిపోర్టర్ కాబట్టి దాడి చేసి వదిలేశారు. అదే రాధాకృష్ణ, రామోజీరావు వస్తే కీళ్ళు ఎరగొట్టేవారు. 10 లక్షల మంది ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని సూచించిన మాజీ మంత్రి కొడాలి నాని. ఆయనకేంటి, ఆయన ఎందుకు చెప్తారు? ఈయన మాట్లాడితే జనం బాగా చూస్తారు కాబట్టి పార్టీ ఆఫీస్ వాళ్ళు రాసి బహుశా పంపించి కొడాలి వెంకటేశ్వరరావుతో మాట్లాడించుంటారు అనేది నా భావన. ఏదేమైనా ఇలాగా ఎంకరేజ్ చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భావ్యం కాదు. జర్నలిస్ట్కి బేషరతుగా పార్టీ తరఫున ఈ స్టేట్మెంట్ని కూడా మీరిమ్మన్నప్పటికీ మీరే సింబాలిక్గా ఖండించి, మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా జర్నలిస్టే ఒకప్పుడు, మరి ఈ రకంగా శారీరకంగా ఎంత దారుణంగా హింసించే రెడ్డి నాయుడు గారు కూడా దొరికారు. అయినా మరి అన్బు రాజన్ గారు ఇంకెవరి మీద కేసులు పెట్టినట్టుగా లేరు. అయ్యా అన్బు రాజన్ గారు మరి కొంచెం కేసులు పెట్టి సత్వర న్యాయం చెయ్యాలి అని చెప్పి జర్నలిస్టుల తరఫున ఒక ప్రజాప్రతినిధిగా నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ ఐఎమ్ ఆల్సో డిమాండింగ్ అట్లీస్ట్ సారీ చెప్పండి. ముఖ్యమంత్రి గారికి చెప్పడానికి నోరు తిరగకపోయినా చక్కగా మాట్లాడే సజ్జల రామకృష్ణారెడ్డి గారితో అయినా మరి సారీ చెప్పిస్తే బాగుంటుంది అనేది నా భావన. ఇక మొన్న జరిగిన ఆ సిద్ధం సభ మరి వాళ్ళ పేపర్లో కూడా అసలు దాని మీద సాక్షిలో రిపోర్ట్లు రాసుకున్నారు. ఏంటంటే అసలు ఎప్పుడో పుత్తలపల్లి సుందర గారి టైంలో ఒక మీటింగ్ అయింది, దానికన్నా ఎక్కువ వచ్చారు. 250 ఎకరాల్లో మీటింగు పట్టుమని 2 లక్షల మంది కూడా లేరు. ఏది ఎక్కువలో ఎక్కువ లెక్క పెట్టుకుంటే 2 లక్షల మంది కూడా లేరు. 52 అసెంబ్లీల్లో అసెంబ్లీకి కనీసం 5,000 మంది కూడా రాలా. అంత మొబిలైజ్ చేసి అంత ఖర్చు పెట్టి ఎంత చేసినా కూడా రాలా. కానీ ఇక్కడ కౌరులు చూస్తే అసలు ఆ జనాలు మైమర్చిపోయారు. చాలామంది సభాస్థలికి చేరుకోలేక అసలు సెల్ ఫోన్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంని మురిసిపోయారట. చెప్పారా నీకు, మేమంతా సెల్ ఫోన్లో చూసి మురిసిపోతున్నామని? అక్కడికి వెళ్ళటం ఇష్టం లేక ఇచ్చిన ముందు బస్సులో కూర్చొని తాగేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ కూడా మరి మీ అకౌంట్లో రాసేసి వాళ్ళు సెల్ ఫోన్లో చూసి మురిసిపోవడానికి ఇక్కడ దాకా రావాలిట్రా? వాళ్ళ ఇంట్లో కూర్చుంటే సెల్ ఫోన్లో చూసి మురిసిపోరా? ఇక్కడ దాకా వచ్చేయాలా? బస్ ఎక్కి 300 కిలోమీటర్లు ట్రావెల్ చేసి దూరం రావాలా? కామన్ సెన్స్ లేకుండా మాట్లాడేస్తారు. సో అందరికీ అన్నీ తెలుసు. అంచేత మీరు అరేంజ్ చేసుకున్న మీటింగ్ గురించి మీకు మీరే అలా దెబ్బలు చరుచుకుంటూ మీ సొంత పేపర్లో, అఫ్కోర్స్ మీరు కాదని చెప్తారనుకోండి, మీ పేపర్ టీవీ లేవు కదా, కానీ మీ పేపర్లో మీరు అమ్ముకుంటున్న ప్రజల సొమ్ముని స్వాహా చేస్తూ మీరు అమ్ముకుంటున్న మీ పేపర్లో మీరు రాసుకున్నది తప్పు అని అందరికీ తెలుసు. ఇక ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న ఇంకొక అంశం, మరి ఇక్కడేమో పొత్తు పొడుస్తుంది,
రేపో మాపో, రేపో ఎల్లుండో మరి ఢిల్లీలో సభ జరుగుతుందని చెప్పి మరి ప్రముఖ దినపత్రికల్లో వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా సాక్షి పేపర్లో కూడా వచ్చింది. మరి నిజమో కాదు. మా భీమవరం ఇవాళ రాజమండ్రి, రేపు మా భీమవరం, ఎల్లుండు ఢిల్లీలో పొత్తుల తుది నిర్ణయం మీద, అంటే పొత్తు అయిపోయింది, ఎవరికి ఎన్ని సీట్లు, ఆ సీట్లలో ఎవరు అనే దాని మీద నిర్ణయం ఉంటుంది అని చెప్పి మరి ఆయన చెప్పినట్టుగా కొన్ని సామాజిక మాధ్యమాల్లో చూసాం. అఫ్కోర్స్ ఆ ఓన్ ఇన్ఫర్మేషన్ నాకు ఉంటుంది అనుకోండి. మోస్ట్ లైక్లీ 22వ తారీఖు ఖచ్చితంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు వీరందరూ చర్చించి ఒక కొలిక్కి తీసుకొస్తారు. ఆ రోజు మరి నేను ఏ స్థానం నుంచి, అంటే ఏ పార్టీ నుంచి, స్థానం ఫిక్స్డ్ అమ్మా, అది నేనే ఫిక్స్ చేసుకున్నా. చాలామంది వైసీపీ నీలి ఛానల్స్ వాళ్ళు అసలు ఆయనే డిక్లేర్ చేసుకున్నాడండి ఆయన సీట్ని అని కూడా సెటైర్లు కామెంట్లు వేస్తున్నారు. అవునరా, అదే నా సీట్ నేనే డిసైడ్ చేసుకున్నా, నర్సాపురం సీటు నాది అని నేనే డిసైడ్ చేసుకున్నా. ఆ స్థానం ఎవరు తీసుకుంటే ఆ పార్టీ తరఫున నేను పోటీ చేస్తానని ఇప్పుడు కాదు 2 సంవత్సరాల నుంచి చెప్తున్నా. జగన్ దానికే కట్టుబడి ఉన్నా. ఊరికనే డైరెక్ట్గా నీ పేపర్లు వేస్తా బాగోదని నీ నీలి ఛానల్స్లో కొద్దిమంది ఎవరి పిల్ల సద్దల అది చూసి వెబ్సైట్లో రాసుకుంటున్నావు. మళ్ళీ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, పొత్తులో నా స్థానం ఎవరు కోరుకుంటే ఆ పార్టీ నుంచే నేను పోటీ చేస్తున్నా. సరే, రేపు మాపు మీరు కూడా సమయం అడిగారని తెలిసింది ప్రధానమంత్రి గారిని, ట్రై చేసుకుందాం ఆపడానికి. చూద్దాం మీదో నాదో ఈ విజయం. పొత్తు ఖచ్చితంగా అవుతుంది. దాంతో వైసీపీ కడుపు అని వచ్చిందేంటి, తప్పమ్మా, సారీ ఫర్ ద రాంగ్ వర్డ్. వైసీపీ తుడుపు అంటే తుడిచిపెట్టుకుపోతుంది. ఒక్కసారి పెద్దలు నరేంద్ర మోడీ గారి పార్టీతో, అంటే భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం జనసేన కలిసిన తర్వాత కొన్ని ప్రజల్లో సందేహాలు ఉన్నప్పటికీ అభివృద్ధి మీద, ఇప్పుడు జరిగిన డ్యామేజ్ మీద అన్ని సందేహాల్ని తీరుస్తూ ఒక అత్యద్భుతమైన ప్రణాళికతో చరిత్ర గతిని తిరగరాసే విజయాన్ని ఈ కూటమి సాధించబోతుంది అని చెప్పటానికి మీరే చూస్తారుగా. తినబోతూ రుచులు అడగటం అనవసరం. ఇంకా సాక్షిలో ఈరోజు విశాఖపట్నంలో జనసేన టికెట్లు వీడే అనౌన్స్ చేస్తాడు. పలానా సీటు పలానా వాళ్ళకి, పలానా సీటు పలానా వాళ్ళకని. అసలు ఇంకా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన మీటింగే కాల. ఈలోపు మొత్తం సీట్లన్నీ విశాఖపట్నం జిల్లా సీట్లు అయితే మరి సాక్షి అనౌన్స్ చేశాడు, ఎందుకంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి. సో సాక్షి రాతలో ఇంకో 2 రోజులు ఇలాగే ఆఖరి ప్రయత్నంగా వాళ్ళు రాసుకోవచ్చు. పూర్తిగా పొత్తు పుష్పం వికసించిన తర్వాత ఇంకా ప్రజలందరూ వీరికి ఊర్పుడు కార్యక్రమాన్ని షురూ చేస్తారు అని చెప్పుకోవటంలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు.
ఏడు పాపం రావులే అని చెప్తున్నా.